453 కిలోల భారీ బాంబు గుర్తింపు. మహారాష్ట్రలో 453 కిలోల భారీ బాంబును గుర్తించిన సైనికులు దాన్ని నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్వాండి గ్రామంలోని తమ భూమిలో భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు రాజేంద్ర ధాగే అనే రైతు మార్చి 28న స్థానిక రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లాడు. పొలంలో 6 అడుగుల భూమి లోపల ఏర్పాటు చేసుకున్న పైపులు పగిలిపోవడంతో వాటిని మరమ్మత్తు చేయడానికి భూమిని తవ్వగా బాంబు పిన్ కనిపించిందని అతడు పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన అధికారుల బృందం వివిధ పరీక్షలు జరిపింది. భూమిలో భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించింది. అది పేలే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను ఆ ప్రాంతం నుండి తరలించారు. దీనిని వెలికి తీయడానికి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఆదేశాలు వచ్చిన అనంతరం పూణేలోని 10 మంది వైమానిక ఆర్మీ దళ అధికారులు వర్వాండికి చేరుకున్నారు. నెలపాటు శ్రమించి జేసీబీ సహాయంతో బాంబు చుట్టూ 7 అడుగుల గొయ్యి తవ్వి బాంబు స్క్వాడ్ బృందాల సహాయంతో దానిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అహల్యానగర్లోని రేంజ్కు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు అధికారులు వెల్లడించారు. బాంబు పేలి ఉంటే కిలోమీటర్ మేర ఉన్న భవనాలు ధ్వంసమై ఉండేవని, భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగేదని పేర్కొన్నారు. బాంబు అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.